अमर है तरुण कुमार अमर है गोलीबारी सावन को देश के गद्दारों को मातरम मातरम वंदे मातरम अमर है तरुण कुमार अमर है హోలీ పండగ జరుపుకునే సందర్భంలో తరుణ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఒక 20-30 మంది ముస్లింలు వచ్చి ఏకధాటిగా దాడి చేసి చంపేయడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక 7 ఏళ్ల చిన్నారి పాప హోలీ ఆడుతుంటే ఒక బుగ్గ నుంచి డ్రాప్లో కింద పడితే ఒక ముస్లిం మహిళ మీద ఒక 2 చుక్కలు పడ్డందుకు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా దిగి వచ్చి తప్పైంది క్షమాపణ కోరడం జరిగింది. అయినప్పటికీ ఆమె జిహాదీగాలను రెచ్చగొట్టి రాడ్లు కత్తులు కట్టెలు పట్టుకొచ్చి అమాయకమైనటువంటి తరుణ్ని నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపేయడం జరిగింది. మొస్రాకు సంబంధించిన సౌమ్య అనే కానిస్టేబుల్ని కూడా ఈ జిహాదీగాలే యాక్సిడెంట్ చేసి చంపేయడం జరిగింది. ఈరోజు తరుణ్కు జరిగింది, ప్రమోదన్నకు జరిగింది, సౌమ్యకు జరిగింది. కన్నయ్యలాల్ రాజస్థాన్లో కన్నయ్యలాల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపిన ఈ జిహాదీగాలు హర్ష కర్ణాటకలో శివముక్కకు సంబంధించిన బంజరంగల్ కార్యకర్తని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసారు. ఎక్కడ చూసినా ఈ దేశంలో ఒక పని కట్టుకొని ఒక ఆలోచన విధానంతో తప్పుదోవ పట్టిస్తూ హిందువులని యువకుల్ని కానీ అందరూ కూడా జాగృతమై ఈరోజు తరుణ్ గారికి ఢిల్లీలో చనిపోయినటువంటి తరుణ్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ అమర్ హై అమర్ హై తరుణ్ కుమార్ అమర్ హై అమర్ హై అమర్ హై తరుణ్ కుమార్ అమర్ హై. దేశవ్యాప్తంగా మన హిందూ సంస్కృతి ఆధారంగా అనేక రకాల జరుగుతున్న పండుగలకు ఇవాళ కొందరు మతోన్మాదులు జిహాదీలు ఇవాళ అడ్డుకొని అమాయక హిందువులను హత్య చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇవాళ హిందువులపై జాగ్రత్త జరుగుతున్న రక్షణమే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాము.